నమస్కారం. ఈరోజు శ్రీశైలంలో అఖిల భారత శ్రీ శైలక్షేత్ర వడిరాజుల అన్నదాన సత్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమైనటువంటి లీడర్స్ రావడం జరిగింది. అందులో ఈ శ్రీశైలంలో వడిరాజుల అన్నదాన సత్రంలో ఆ రోజు రూములు కట్టించినటువంటి దాతలు, శాశ్వత సభ్యత్వం కలిగినటువంటి దాతలు, అదేవిధంగా ముఖ్యంగా కుల పెద్దలందరూ కూడా ఈరోజు శ్రీశైలం రావడం జరిగింది. ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాల గురించి అందరికీ కూడా కొన్ని వివరాలు తెలుసుకోవడం జరిగింది. ఇది 1975 సంవత్సరంలో ఆనాడు ఏర్పాటైనటువంటి ఈ సత్రం అంచెలంచెలుగా డెవలప్ అవుతూ ఈరోజు ఒక ఒడ్డెర్లకు ఒక దిక్సూచిగా ఈ సత్రము ఏర్పాటైనది. దీనికోసము ఆనాడు అందరూ కూడా చాలా కృషి చేశారు. ఈరోజు మన రాష్ట్రం డివైడ్ అయిన తర్వాత ఈ సత్రం యొక్క స్థితిగతులను అంచనా వేయడానికి ఒక నిజ నిర్ధారణ కమిటీ అయితేనేమి, ఈరోజు ఈఓ గారిని కూడా కలిసి ఇక్కడ ఉండే పరిస్థితులను కూడా వివరించడం జరిగింది. అయితే ఈ సత్రంలో కార్యక్రమాలు ఒక 20 సంవత్సరాల నుంచి ఈ నిధుల దుర్వినియోగం అనేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా ఈరోజు అందరం కూడా తెలుసుకున్నాము. దీనిని పెద్దలతో అందరితో చర్చించి స్థానిక రాజకీయ నాయకులతోటి, లోకల్ ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి వీళ్ళందరి దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకుపోయి మేమందరం గౌరవ పెద్దల సమక్షంలో దీనికి శాశ్వత పరిష్కారమయ్యే దిశగా మేము వెళ్ళాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు ఈ విషయంలో అందరూ కూడా ఎటువంటి భేదాభిప్రాయాలకు వెళ్ళకుండా ఇది భవిష్యత్తులో భవిష్యత్ తరానికి ఒక మంచి సర్వీస్ అందించాలనే ఒక ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ఒడ్డెర్లు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీని ఒక మార్గదర్శకంగా తీర్చిదిద్దాలని కూడా ఈరోజు అందరూ కూడా చాలా సంతోషంగా వాళ్ళ అభిప్రాయాలు తెలియజేయడం జరిగింది. ఒకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒడ్డెర్లు అందరూ కూడా ఒకసారి ఆలోచించండి. ఈ యొక్క పవిత్రమైన పుణ్యక్షేత్రంలో మనకు ఇటువంటి ఒక అన్నదాన సత్రం అనేది 100కి 80% మందికి ఎవరికి కూడా తెలియదు. ఈ వాస్తవాలు కూడా ఈ అంశాలను కూడా క్షుణ్ణంగా పెద్దల దృష్టికి తీసుకెళ్లే ఒక కార్యక్రమానికి నాంది పలికడం. ఈరోజు ఇక్కడ ఒక ప్రక్షాళన జరగాలి, ఇక్కడ భక్తులకు ఒక సౌకర్యమైన అవకాశాలు రావాలి, ఇక్కడ జరిగేటువంటి అక్రమాలు కూడా తెరపడాలి. ఆ విధంగా అందరం కూడా కలిసి ముందుకెళ్తున్నాము. దీంట్లో మేము సైతమని రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి ఒడ్డెర్లు దీనికి మద్దతు పలికి ఈ సమస్యను పరిష్కారమయ్యే దిశగా అందరం కూడా ముందుకెళ్దామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా అభినందనలు చేస్తున్నాం. ఐక్యత